ఆనంద్ ఎక్కడా? రెడీ అవుతున్నాడు. సార్, టాబ్లెట్స్. వైజాగ్లో ఏదో గొడవ అయిందట సార్. అది వైజాగ్లో ఏం జరిగింది? హైదరాబాద్ నుంచి సర్వే చేసేలాగా సర్వేలెన్స్ పెట్టించాం. ఆల్రెడీ లైన్స్ తీసుకున్నాం సార్. కనెక్ట్ చేయడం ఒకటే బ్యాలెన్స్. మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఎవరు మీరు? నీ 200 ఎకరాల్లోకి వస్తేనే ఎవరు నువ్వు, ఎవరు రానిచ్చారు అని అడుగుతున్నాడు. 682 చదరపు కిలోమీటర్లున్న నా వైజాగ్ కాన్స్టిట్యున్సీలోకి వచ్చి 1000 మందికి ఉద్యోగాలు, 100 కోట్ల ప్రాజెక్టు కడుతుంటే ఏరియా ఎక్స్ఎమ్మెల్యేని నేను అడగొద్దా ఎవరు నువ్వు, ఎవరు రానిచ్చారు అని? ప్లీజ్ సార్, గొడవ చేయకండి, కూర్చొని మాట్లాడుకుందాం. నేను మాట్లాడడానికి వచ్చాను కాబట్టే నా మనుషులు ఇంకా వెనకే ఉన్నారు, మీరింకా బతికే ఉన్నారు. అది కాదు సార్, నేను చెప్పింది కూడా చెప్పానండి. నేను చెప్తున్నాను, నువ్వు వినో. ఈ కంపెనీ ఇక్కడున్నంత కాలం బిజినెస్ లో 10% నాకివ్వాలి. సార్, ఇది కొన్ని వేల మంది కష్టం. దీన్ని ఎవరికి ఊరికే ఇచ్చి వాళ్ళ కష్టాన్ని అవమానించలేను. ఐఎమ్ సారీ సార్. 50 మందా? వీడు అసలే ఎవరి మీద చేయి కూడా ఎత్తడు. ఎలా బయటపడ్డాడు అసలు? మా నాన్న ఒకటే చెప్పారు, ఇద్దరి మధ్య గొడవ వస్తే ముందుకెళ్ళి కొట్టేవాడు కామన్ మ్యాన్ అవుతాడు, టేబుల్కి అటు ఇటు కూర్చొని ప్రాబ్లం సాల్వ్ చేసుకునేవాడే బిజినెస్ మ్యాన్ అవుతాడు. నా కంపెనీలో 10% లాభాలు అడుక్కోవడానికి వచ్చిన వాడి కోసం ఆ కంపెనీ ఓనర్ని చంపడానికి వచ్చే అంత తెలివి తక్కువ వాళ్ళు కాబట్టే వాడి మిమ్మల్ని పనిలో పెట్టుకున్నాడు. ఏ మాత్రం తెలివి ఉన్నవాడైనా 100 రూపాయలు సంపాదించే వాడి వైపు ఉంటారా, అందులో 10 రూపాయలు అడుక్కోవడానికి వచ్చిన వాడి వైపు ఉంటారా? అండ్ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని పోషిస్తాడు కాబట్టి. అది ఎప్పటి వరకు? మీకు రేపు 40-50 ఏళ్ళు వచ్చి ఒంట్లో బలం తగ్గాక అప్పుడు కూడా పోషిస్తాడా?